కనుక ఈరోజు నేను ఎందుకు తెలుగుదేశంకి జాయిన్ అయ్యాను, సపోర్ట్ చేశాను అంటే ఈరోజు ఒక అమరావతి కట్టాలంటే, ఒక పోలవరం రావాలంటే, పరిశ్రమ రావాలంటే, అన్న క్యాంటీన్లు కావాలంటే, యువతకు ఉద్యోగం కావాలంటే, మహిళల రక్షణ కావాలంటే, ఉద్యోగాలకి రావాలన్నా, జీతాలకు పడాలన్నా, ఒక రోడ్లు రావాలన్నా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుంది. కనుక అమరావతి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ అమరావతి అనేది అక్కడే ఉంటుంది. కనుక నేను అమరావతి రైతులందరికీ కూడా గట్టిగా చెప్తున్నాను, 2024లో చంద్రబాబు నాయుడు గారు అనే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తున్నారు. కనుక అమరావతి అనేది తప్పనిసరిగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. దానితో పాటు అభివృద్ధి ఏదైతే ఉందో ఈ యొక్క పరిశ్రమలు రప్పించటం, అన్న క్యాంటీన్లు రివైవ్ చేయటము, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా చేస్తారు. కనుక మన రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కనుక ఇది మన బాధ్యత. ఓటు అనే హక్కుతో మనందరం కూడా ఈ రానున్న రోజుల్లో ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారికి, ఒక ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా మీరు ఈ 5 సంవత్సరాల్లో ఓటేసినందుకు మీరు ఫీల్ అయ్యారు. పాలు ఇచ్చి ఆవుని కొట్టేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. కనుక ఈరోజు మీరందరూ గట్టిగా 2024లో మహిళలే వచ్చి కంపల్సరీగా వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ చేస్తారు. కనుక ఈ కేసులకి ఎవరు భయపడరు, కొట్టించుకోవడానికి ఎంతైనా పర్వాలేదు, ఎవరు ఏం పీకరు. కనుక ఈరోజు ఈ యొక్క ప్రజలు చూస్తుంటే ఈరోజే మీటింగ్ ఉందా అనిపిస్తుంది. కనుక ఇక రేపు ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు. కనుక రానున్న రోజులో 2024 చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫైనల్ గా అంటే నవరత్నాలు అన్ని గ్రామాల్లో వెళ్ళాయి. సో వై 175 అనే విధంగా కూడా ప్రభుత్వాన్ని మళ్ళా తీస్తాము, మళ్ళీ ప్రజలకు అభివృద్ధి చేశామని కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తుంది సార్. కానీ మీరేమో డిఫరెంట్ గా ఎక్కడ కూడా ప్రభుత్వం అభివృద్ధి చెందలేదని మీరు చెప్తున్నారు. సో వ్యత్యాసం ప్రజలు గమనించే అవకాశం ఉందంట. తప్పనిసరిగా అండి, ఈ నవరత్నాలు కాదు, ఇవి నవ మోసాలు. ఇప్పుడు మీరు కనుక ఈ నవరత్నాలు, నేను కూడా తిరిగేటప్పుడు అందరికీ చెప్పాను, నవరత్నాలు వస్తాయి, జగన్ వస్తాయి, నవరత్నాలు వస్తాయి. కానీ ఈ నవరత్నాలు కాస్త ఇప్పుడు నేను ఈ పార్టీ మాటానికి కారణం కూడా నవరత్నాలు నవమోసాలు అయినాయి. ఎక్కడ 95%, 98% అండి. ఎవరికైనా కానీ కరెంటు బిల్లు 300 యూనిట్స్ దాటితే కట్, పథకాలు కట్. ఎవరిని ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు ఒక తండ్రో లేకపోతే ఎవరైనా వికలాంగులు ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటే 2 మీటర్స్ పెట్టి వాళ్ళకి పథకాలు కట్. తర్వాత ఇప్పుడు అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడి అంటే ఏంటి? ఇదివరకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాల్లో. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసి అమ్మ ఒడి అని ఒక ఇంట్లో ఉన్న ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి ఇస్తా అన్నారు. అది కూడా 15,000 అని ఇప్పుడు 13,000 కాస్త చేశారు. ఇక అమ్మ ఒడి పక్కన పెడితే నాన్న బుడ్డి ఖరీదు ఎక్కువైపోయింది. వాళ్ళు ఇచ్చే 13,000కి 75,000 ఖర్చు వస్తుంది. ఇక రైతు భరోసా అనే గతి లేదు. ఇక ప్లాట్స్ ఎవరికైతే ఇచ్చారో ఈ యొక్క 25 లక్షల ఇల్లు కడతా అన్నారు. ఎన్ని వేలు కట్టారో మీరు ఒకసారి చెప్పండి. 800 ఇల్లు కట్టారా? సెంటు పట్టాలన్నారు. ఆ పట్టాలో ఎంతో స్కామ్, 7,000 కోట్ల పైన స్కామ్ జరిగింది. ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే అప్పుడు చెప్పేవాళ్ళు, ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో అసలుకి సంపూర్ణ మద్యపాన నిషేధం, ఎవరైనా కానీ ఆ బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టాలి అనే మాదిరిగా ఉండాలి, ఓన్లీ 5 స్టార్ హోటల్లోనే ఈ యొక్క మద్యము అమ్ముతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యం అమ్మటానికి కొత్త బ్రాండ్స్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ అని పెట్టేసి ఆ యొక్క మద్యం ధరలు ఏ విధంగా పెంచారంటే, ఎవరైనా సామాన్య మానవుడు ఒక చిన్న బాటిల్ క్వార్టర్ తాగి ఇంకో క్వార్టర్ తాగాలని అడిగితే ఆ పర్సన్ కొడితే ఆయన కూడా చనిపోయిన దాఖలు మనం ఈరోజు చూసాం. కనుక ఈ మద్యం మీద అప్పులు తెచ్చి మద్యాన్ని అమ్మడానికి ఎక్సైజ్ మినిస్టర్ ఎవరో తెలుసా? దళితులను ఏ విధంగా వాడుతున్నారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలండి. దళితులకు రక్షణ లేదు, అంత ఊచకోత. ఎక్కడైనా కానీ మీరు దళితులు మినిస్టర్స్ అయినా లేకపోతే ఎమ్మెల్యేస్ అయినా వాళ్ళందరూ వాళ్ళ పాలేగాళ్ళ కింద కూర్చోవడం తప్పితే, మీరు కనుక ఇక్కడ ఉన్నారు కదా పినపి విశ్వరూపు గారు ఏం చేశారు? మోకాళ్ళ మీద కూర్చున్నారు. అదేంటి వాళ్ళ పరిస్థితి? పదవులు ఉంటాయి, అలంకార ప్రాంతమే తప్పితే వాళ్ళకి మాత్రం ఎక్కడ కూడా వాళ్ళకి పవర్స్ ఉండవు. పవర్లెస్ పీపుల్ ఆర్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్. సో కనుక ఈ ప్రభుత్వంలో ఏ పథకాలు సక్రమంగా జరిగినాయో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. కనుక ఎవరికి కూడా ఇక్కడ ఈ నవ మోసాలే చూశారు. కనుక ఈ నవరత్నాలతో మేమేదో చేశామని వాళ్ళు చెప్తే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఒక మనిషి బ్రతకాలంటే వాళ్ళకేం కావాలండి? వాళ్ళకి కావాల్సింది కూడు గూడ గుడ్డు. సో ఇవన్నీ కూడా తీసేసి రోడ్లు సరిగా లేవు, నువ్వేదో డబ్బులు ఇస్తావో సన్నబియ్యం అంటారు, అవి తినే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే
ఏ విధంగా ఉందంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, నాడు నేడని అన్ని వాళ్ళు అంటున్నారు కదా, అన్నీ కంపేర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో డ్రగ్స్ సంగతి కానివ్వండి, అక్కడ ఐసీయూలు ఏదైతే కనీసం డాక్టర్స్ కూడా పోస్టింగ్స్ సరిగా లేవు, లేదా జాబ్ క్యాలెండర్ లేదు. కనుక ఇవన్నీ మళ్ళా రివైవ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా ఈ ఆంధ్ర రాష్ట్ర సీఎం అయితేనే మనందరం బాగుంటాము. కనుక నేను చాలా మందికి చెప్పాను, నాకేదో పదవులు, నాకేదో ఎమ్మెల్యేలు అవి ఇస్తారని. నాకు పదవుల కొరకు రాలేదండి. నేను వచ్చిందల్లా ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా 2024లో ప్రమాణ స్వీకారం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను.